మీరు చూడండి, అంటే నేను ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, సందర్భం వచ్చింది కనుక మీకు ఒక్కసారి ఒక చిన్న అంశాన్ని మీకు ఇక్కడ రాసి చెప్తాను నేను. ఏమంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, అమెరికా తీసుకోండి, దుబాయ్ తీసుకోండి, మళ్ళా చైనా, జపాన్, అంటే ఉదాహరణకు మాత్రమే తీసుకుంటా ఉన్నాం. మన యొక్క భారత్ ఇది. ఇప్పుడు ఈ దేశాలలో అమెరికా అభివృద్ధి చెందిందని చెప్పినాం. అమెరికా అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన అమెరికా దేశం ఎట్లా ఉన్నది? అమెరికాలో యొక్క అక్కడ పరిస్థితులు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, అక్కడ యొక్క అధికారుల తీరు కావచ్చు ఎట్లా ఉంటుంది మీ అందరికీ తెలుసు. అమెరికా అభివృద్ధి చెందింది. అమెరికా బాగా ప్రపంచ దేశాలతో అన్నిటితో పోటీ పడుతూ అమెరికా దూసుకుపోతుంది. అమెరికా యొక్క పేరుకు తగ్గట్టే అక్కడ అమెరికాలో పరిస్థితులు ఉంటాయి. ఇది వాస్తవం. సేమ్ ఇక్కడ ఎట్ ద సేమ్ టైం చూసుకుంటే దుబాయ్ రిచెస్ట్ కంట్రీ. దుబాయ్ కూడా ఆ రిచెస్ట్ కంట్రీ అనే పేరుకు తగ్గట్టే దుబాయ్లో కూడా ఉన్నది, రైట్. చైనా ప్రయోగాల విషయంలో కావచ్చు, కొత్త ఆ యొక్క ఆచరణలో పెట్టడం కావచ్చు, ఇవన్నిటిలో చైనా ఎప్పుడు కూడా కొత్త ప్రయోగాలను చేస్తూ కొత్త అభివృద్ధిని ముందుకు తీసుకొస్తూ చైనా దూసుకుపోతా ఉన్నది. దానికి తగ్గట్టే చైనా దేశంలో పరిస్థితి కూడా ఎట్లనే ఉంటుంది, రైట్. ఇప్పుడు జపాన్ తీసుకుంటే ఇక అభివృద్ధికి, రోడ్లకు, నిర్మాణాలకు, ఈ యొక్క కాలుష్యాన్ని నిర్మూలించడానికి వీటికి ఇట్లాంటి అంశాలన్నిటి కూడా చైనా అంటే పెట్టింది పేరు. అటువంటి పరిస్థితులు జపాన్లో కనిపిస్తాయి. జపాన్కు ఎటువంటి అభివృద్ధి జరుగుతాయి జపాన్లో అన్న పేరు అయితే ఉన్నదో అదే అభివృద్ధి కళ్ళకు కనిపిస్తుంది జపాన్లో. బట్ ఓన్లీ ఇన్ ఇండియా భారతదేశంలో నిజంగా పేరుకు తగ్గట్టు అభివృద్ధి ఉన్నదా? అమెరికాలో పేరుకు తగ్గట్టు అభివృద్ధి ఉన్నది. దుబాయ్కి ఉన్నట్టు పేరుకు తగ్గట్టు అభివృద్ధి ఉన్నది. చైనాలో పేరుకు తగ్గట్టు అభివృద్ధి ఉన్నది. జపాన్ ఏ స్థాయిలో ఉన్నదని చెప్పుకుంటున్నారో వాళ్ళు ఆ స్థాయికి తగ్గట్టు దాంట్లో అభివృద్ధి ఉన్నది. మరి భారతదేశంలో చెప్పుకుంటున్నంత అభివృద్ధి భారతదేశంలో ఉన్నదా? లేదు. ఎందుకు అంటే ఆ యొక్క అభివృద్ధి, ఆ యొక్క సంపద, ఆ యొక్క ధనము అదంతా కూడా కేవలం రాజకీయ నాయకుల దగ్గర ఉన్నది. మొత్తం 100%లో ఈ యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది చూసినావా, భారతదేశం యొక్క అభివృద్ధి ఈ యొక్క అభివృద్ధి అంతా కూడా కేవలం 10% వ్యక్తుల దగ్గరే జరిగింది, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోనే జరిగింది. ఈ లంగా దొంగ బట్టేవాజ్ అనొద్దని కాదు, బరాబర్ అంట. ప్రజా సొమ్మును దోసుకునే ఏవైతే ముందు 2-3 వడ్లు చెప్పినా కదా, లంగా దొంగ బట్టేవాజ్, ఈ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉంటూ ప్రజల సొమ్మును దోచుకోవడం వల్లే వాళ్ళు ఈ 10% జాబితాలోకి పోతా ఉన్నారు. మిగతా 90%లో నువ్వు నేను పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా కూడా ఇదే జరుగుతూ ఉన్నది. 100%లో 10% వ్యక్తులు మాత్రమే సంపద పెరుగుతుంది, 10% వ్యక్తులు మాత్రం అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మిగతా 90% మంది భజగోవిందం, ఏం లేదాడ, ఉట్టిదే డొక్కెండిపోయి తూట్లు పడ్డ బొచ్చలు పట్టుకొని అమెరికాలో ఏ స్థాయిలో అడక్క తింటారు, దుబాయ్లో ఏ స్థాయిలో అడక్క తింటారు జనాలు రోడ్ల మీద, క్లియర్గా మీరే చూడాలి. చైనాలో ఏ స్థాయిలో అడక్క తింటారు, జపాన్లో ఏ స్థాయిలో అడక్క తింటారు రోడ్ల మీద. మళ్ళీ నా గొప్ప అద్భుతమైన భిన్నత్వంలో ఏకత్వమైన నా భారతదేశంలో ఏ స్థాయిలో అడక్క తింటారు రోడ్ల మీద. ఏ సిగ్నల్ దగ్గర చూడు ఒక బిచ్చగాడులు వేస్తాడు సిటీలో.
ఏ సిగ్నల్ దగ్గర చూడు నువ్వు. దౌర్భాగ్యం ఏంటంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొంటుంది. ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి వెళ్ళి ఇంకో ప్రాంతానికి ఎప్పుడు పోతాం అంటే పని కోసం, వృత్తి కోసం, అక్కడేదో ఉద్యోగం దొరుకుతుందనో, లేకపోతే అక్కడేదో స్టార్టప్ ఒక వ్యాపారం మొదలు పెడదామనో, ఇంకేదన్నా కారణాల చేతో ఎడ్యుకేషన్ కోసమో ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళి ముంబైకి పోతారు, ముంబై నుంచి వెళ్ళి ఢిల్లీకి పోతారు, ఢిల్లీ నుంచి వెళ్ళి కొందరు హైదరాబాద్కి వచ్చే వాళ్ళు ఉంటారు, ఏపీ నుంచి వెళ్ళి తెలంగాణకు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వచ్చే వాళ్ళు ఉన్నారు, గుజరాత్ నుంచి వెళ్ళి హైదరాబాద్కి వచ్చే వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర జార్ఖండ్ నుంచి వెళ్ళి ఢిల్లీకి పోయే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఈ వృత్తుల చేత కారణాల చేత దేశాలలో వేరే వివిధ ప్రాంతాలకు పోయే వాళ్ళు ఉన్నారు. ఇంతటి దౌర్భాగ్యం నాకు తెలిసి ఏ దేశంలో ఉండదు. అది ఓన్లీ భారతదేశానికే పాసిబుల్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓన్లీ రీజన్ పొలిటీషియన్స్ అండ్ పాలిటిక్స్. అయితే ఏంది ఆ దౌర్భాగ్యం అంటే బిచ్చగాళ్ళు కూడా ఈ భారతదేశంలో బిచ్చవడుకోవడానికి కూడా వలసలు వస్తారు. బిచ్చగాళ్ళు కూడా వలసలు వస్తున్న దేశం అంటే నా భారతదేశం. బీహార్, గుజరాత్ నుంచి వెళ్ళి కూడా బిచ్చవాడుకోవడానికి హైదరాబాద్కి వస్తారు, జస్ట్ బిచ్చవాడుకోవడానికే. అటువంటి సిస్టాన్ని, అటువంటి తీరులో ప్రజలను తయారు చేసింది భారతదేశం యొక్క రాజకీయం, భారతదేశం యొక్క ప్రభుత్వాలు. మంచి చేసిరు భయ్, మంచి చేయలే అంటలే. ఔటర్ రింగ్ రోడ్లు బుయ్యిన పడ్డాయి, మొత్తం అంత ప్రపంచం అంతా భారతదేశాన్ని చూస్తుంది. హైదరాబాదులో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిర్రు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అద్దాల మేడలు కట్టిర్రు. ఆ అద్దాల మేడలో అద్భుతమైన జాబులు జరుగుతూ ఉన్నాయి. ఐటీ సెక్టార్ డెవలప్ అయ్యింది. హైదరాబాద్లో అయ్యింది, బెంగళూరులో అయ్యింది, ఢిల్లీలో అయ్యింది. మెడికల్ కాలేజీలు పెడుతున్నారు, స్కూళ్ళు అంటున్నారు, నీళ్ళు అంటున్నారు, నిధులు అంటున్నారు, నియామకాలు అంటున్నారు. ఇంకా కూడా బిచ్చమెత్తుకునే వాళ్ళ యొక్క సంఖ్యను మీరు తగ్గించలేకపోయారు. ఏం లాభం? బిచ్చమెత్తుకునే వాళ్ళ యొక్క సంఖ్యను మీరు తగ్గించలేకపోయారు. ఇదే తెలంగాణలోనే, హైదరాబాద్లోనే ఈ నరేంద్ర మోడీ, కేసీఆర్ వీళ్ళంతా కలిసి అమెరికా నుంచి వెళ్ళి ఇవాంక ఆ ట్రంప్ బిడ్డనా భార్యను, ఆమె అదేందో కూడా నాకు యాదట్లేదు. కొన్ని ఏళ్ళ క్రితం ఆమె వస్తే హైదరాబాద్లో ఉన్న బిచ్చగాళ్ళందరినీ కూడా కుక్కలను, ఈ పిచ్చి కుక్కలు ఉంటాయి చూసాం, పిచ్చి కుక్కలను తీసుకున్నట్టు బిచ్చగాళ్ళందరినీ కూడా ఒక ట్రక్కులో వేసుకొని ఈ పెద్ద పెద్ద గోడౌన్లకు, రూమ్లకు తీసుకుపోయి ఆడ పెట్టేసిండ్రు. ఆమె ఉన్న 2 రోజులు 3 రోజులు ఏమో పర్యటన చేస్తే ఆ పర్యటన అన్నాం, తర్వాత వదిలేసారు. ఇది పరిస్థితి. ఇన్స్పెక్షన్కి వస్తే ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే స్కూళ్ళలో ఇన్స్పెక్షన్కి వస్తే ఒకటి దాచిపెట్టుకుంటారు కదా. గట్లా అంటే ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు చూడడానికి వచ్చినప్పుడు చెత్త తీసుకుపోయి ఏదో ఒక మూల పెట్టి కప్పడమో దాచిపెట్టడమో చేస్తారు కదా. గట్లా భారతదేశంలో బిచ్చగాళ్ళంటే బిచ్చగాళ్ళే. ఆ బిచ్చగాళ్ళు మనుషుల జాబితాలో లేకుండా చేసేసిండ్రు. అటువంటి పరిస్థితి ఈ దేశానికి వచ్చింది. నేనేం చెప్తాను అనుకున్నానంటే ఫైనల్గా దేశంలో మార్పులు అంటే, దేశంలో అభివృద్ధి అంటే ఒక 10% వ్యక్తులు, ఈ 10% వ్యక్తులు బాగుపడడం కాదు, ఈ 10% వ్యక్తులు అభివృద్ధి చెందడం కాదు, మిగతా 90% వ్యక్తుల్లో కూడా అభివృద్ధి జరగాలి, మార్పు జరగాలి, న్యాయం జరగాలి. అటువంటి పరిస్థితి, అటువంటి యొక్క వైఖరి దేశంలో ఏర్పడినప్పుడు నిజంగా ఆ భారతదేశం అభివృద్ధి చెందినట్టు, భారతదేశంలో మార్పులు వచ్చినట్టు. అంతవరకు ఇవన్నీ కూడా గాలి మాటలని గుర్తుపెట్టుకోవాలి.